వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము మహాభారతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిద్దాం. అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న గమనించినట్లయితే కృష్ణుని నిర్యాణ వార్తను ధర్మరాజుకు తెలిపినది ఎవరు? మనకు శ్రీకృష్ణుని యొక్క నిర్యాణ వార్తను ధర్మరాజుకు తెలిపిన వ్యక్తి ఎవరంటే మనకు అర్జునుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఏకలవ్యునికి సంబంధించిన సరికాని వ్యాఖ్యానాన్ని గుర్తించండి అంటుండే. ఇక్కడ ఎవరి గురించి అడుగుతున్నాడని ఏకలవ్యుడి గురించి అడుగుతున్నాడు. ఏకలవ్యుని తండ్రి పేరు మనకు హిరణ్యధ్వనుడు. చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఏకలవ్య యొక్క తండ్రి పేరు మనకి ఎవరు? హిరణ్యధ్వనుడు. ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏకలవ్యుడు ఏకలవ్యుని యొక్క కులం ఏంటంటే ఎరికల కులం అంటే కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకు ఏకలవ్యుని యొక్క తండ్రి ఎవరు? మనకు హిరణ్యధ్వనుడు. కరెక్ట్. ఇతని యొక్క కులం వచ్చేసరికి ఎరికల కులంగాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏకలవ్యుడు ధనుర్ధ్వని స్వయంగా నేర్చుకున్నాడు. అంటే మనకు ఏకలవ్యుడు ధనుర్ధ్వనిని స్వయంగా నేర్చుకున్నాడు. కరెక్టే కదా. మనకు ద్రోణాచార్యుడు ఇతని గురువుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేనేం చేస్తాడు? అతని యొక్క ఫోటోను పెట్టుకొని ఇతనే ధనుర్వదనను నేర్చుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోలేదు. కరెక్టే. ఏకలవ్యుడు గురుదక్షిణగా తన ఎడమ చేతి బ్రొటన వేలును సమర్పించాడు. ఎడమ చేతి బ్రొటన వేలు కదండి, కుడి చేతి బ్రొటన వేలును గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ ఉంది. అంటే మనకు కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఏకలవ్యుడి యొక్క తండ్రి ఎవరు? మనకు హిరణ్యధ్వనుడుగా గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క కులం సరికి ఎరికల కులం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతను స్వయంగానే ధనస్సు విద్యను నేర్చుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గురు దక్షిణగా తన కుడి చేతి ఎడమ వేలు ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే విరాట రాజు కొలువులో అశ్వాలకు శిక్షణ ఇవ్వడము, చికిత్స చేయడం వంటి పనులను ఆచరించింది ఎవరంటే మనకు నకులుడిగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు పరిణయమాడిన తరుణి ఎవరు? అంటే మనకు పరీక్షిత్ మహారాజుని పరీక్షిత్ మహారాజుని పర్యాణమాడినటువంటి తరుణి ఎవరంటే మనకు ఐరావతి అని గుర్తుపెట్టుకోవాలి. ఐరావతి ఎవరిని మనకు పరిణయం ఆడిందంటే మనకు పరీక్షిత్ మహారాజుని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షిత్ మహారాజు అంటే ఎవరండి? ఈ పరీక్షిత్ మహారాజు వచ్చేసరికి ఉత్తరాకు అదేవిధంగా అభిమన్యుకు పుట్టినటువంటి పుత్రుడే ఈ పరీక్షిత్ మహారాజు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము ఎవరి యొక్క మనవడే? ఇక్కడ అర్జునుడి యొక్క మనవడే. మనకు ఎవరంటే మనకు ఈ పరీక్షిత్ మహారాజు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షిత్ మహారాజు శృంగి చేత శపించబడి తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అజ్ఞాతవాస సమయంలో వంటవాణిగా గడిపింది ఎవరంటే మనకు భీముడుగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. మనకు పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం ముగిసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం వచ్చేసరికి ఎక్కడ చేశారు? విరాట్ రాజు రాజ్యంలో చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా ఈ పాండవులు అదేవిధంగా ద్రౌపది మారు వేషాలు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు వంటవాణిగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మనకు భీముడు అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శాంతనుని గాథలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి అంటాడు. మనకి ఇక్కడ శాంతన మహారాజు గురించి మనము చదువుకున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ శాంతనుని తండ్రి పేరు మనకెవరు? ప్రతీపుడు అంటాడు. కరెక్టే. శాంతని యొక్క తండ్రి ఎవరు? మనకు ప్రతీపుడుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ శాంతనుని తల్లి పేరు ఎవరు? మనకు సునందాదేవి. మనకి ఇక్కడ తండ్రి ఎవరు? మనకి ఇక్కడ ప్రతీపుడు అదేవిధంగా సునందాదేవి తల్లి అని గుర్తుపెట్టుకోవాలి. శాంతనుని పుత్రుడే మనకెవరు? దేవవ్రతుడు అంటారు. దేవవ్రతుడు ఎవరో కాదండి, భీష్ముడి యొక్క అసలు పేరు ఏంటంటే మనకు దేవవ్రతుడు అండి. ఈ దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఇతనికి ఏ పేరు వచ్చిందంటే భీష్ముడు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి తన పిల్లలకే రాజ్య అధికారం కావాలని సత్యవతి అడిగింది. సత్యవతి అడగలేదండి. సత్యవతి యొక్క తండ్రి అయినటువంటి దశరాజు అడిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ వచ్చరికి సత్యవతి పిల్లలకే రాజ్యాధికారం ఇస్తానని దేవవ్రతుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు కాబట్టి దేవవ్రతుడు వచ్చేసరికి ఎలా మారాడు? చిట్ట చివరిగా భీష్ముడుగా మారినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భీష్ముడి యొక్క అసలు పేరేంటి? మనకు దేవవ్రతుడు అని గుర్తుపెట్టుకోవాలి. భీష్ముడు యొక్క తండ్రి ఎవరు? మనకు శాంతను. ఈ శాంతనుకు అదేవిధంగా గంగాదేవికి పుట్టినటువంటి సంతానం మనకు ఎవరు? మనకు భీష్ముడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతని పేరు సరికి దేవవ్రతుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే విదురుని తల్లి పేరేమిటి?
సో విదురుడు ఎవరు మనకు? సో వేదవ్యాసుడు, అదేవిధంగా దాసికి పుట్టిన సంతానం మనకు విదురుడు. అంటే మనకు ఎవరు? సో మనకెవరు? ధృతరాష్ట్రుడు, అదేవిధంగా పాండురాజుడు, విదురుడు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికి పుట్టినటువంటి సంతానం మనకు? సో ఎవరికి పుట్టినటువంటి సంతానం మనకు? వేదవ్యాసుడికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే విదురుడు, ఆ దాసి ఎవరంటే మనకు ఎవరు? మనకు పరిశ్రమ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు పరిశ్రమ అనే దాసికి, అదేవిధంగా వేదవ్యాసుడికి పుట్టినటువంటి సంతానం మనకు విదురుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాంచాల రాజ్యము ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? సో పాంచాల రాజ్యము సో ఏ రాష్ట్రంలో ఉందంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాంచాల ఎవరి యొక్క రాజ్యం అని మనకు? ద్రౌపది యొక్క రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్రౌపది యొక్క కుమారుడు మనకు ద్రౌపది. సో ద్రౌపది సో పంచపాండుల యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో పాంచాల అనే రాజ్యం ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో కర్ణునికి సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అంటే ఇక్కడ మనం కర్ణుని గురించి చదువుతున్నామండి. ఇక్కడ సో కర్ణుని యొక్క సో ఫస్ట్ ఏమంటున్నారంటే కన్న తల్లి ఎవరు? కుంతి. ఎస్ కరెక్టే. సో కుంతీదేవికి కర్ణుడి యొక్క తల్లి ఎవరు? మనకు కుంతీదేవి. సో ఎలా ఇతనికి సంతానం ఇచ్చిందంటే సో మనకు తెలుసు దుర్వాసుడు సో ఒక మంత్రం ఉపదేశించాడండి. సో ఎవరి ద్వారా అయితే నీకు పుత్ర సంతానం కావాలనుకుంటున్నారో వారి ద్వారా నీకు పుత్ర సంతానము వస్తుందని ఒక మంత్రం ఉపదేశించడం జరిగింది. అందులో భాగంగా సూర్యుని యొక్క అంశతో సో కన్నదే కుంతీదేవి కన్నవాడే మనకి ఎవరు? కర్ణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించింది కర్ణుడిని పెంచింది తండ్రి ఎవరు? మనకు సూతుడు అండి. సో ఇక్కడ కర్ణుడి యొక్క తల్లి ఎవరు? మనకు కుంతీదేవి. కానీ పెంచింది ఎవరు? మనకు సూతుడు. ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి సో కర్ణుడి పెంచినటువంటి తల్లి ఎవరు? రాధ. ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ వచ్చేసరికి కర్ణుడికి ఒకే ద్వంద్వ యథార్థ లేదని సో అన్నది ఎవరంటే కృపాచార్యుడు. ఎస్ ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణుడికి సో దుర్యోధనుడు సో వంగరాజ్యాన్ని రాజుగా చేశాడు. వంగరాజ్యం కాదండి, అంగరాజ్యం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో కర్ణుడు వచ్చేసరికి కర్ణుడు తల్లి ఎవరు? కుంతీదేవి. సో ఎవరి అనుగ్రహంతో పుట్టింది? సో దుర్వాసుని యొక్క సహాయంతో సూర్యుని వల్ల పుట్టినటువంటి సంతానమే కర్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్ణుడు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మనకు సూతుడు, అదేవిధంగా సో రాధని గుర్తుపెట్టుకోవాలి. సో రాధ అంటే ఇక్కడ మనకి ఇద్దరు గుర్తు రావాలండి. సో రాధ ఎవరు? మనకు శ్రీకృష్ణుని యొక్క భార్య పేరు రాధని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక రాధ ఎవరంటే మనకు కర్ణుని పెంచినటువంటి తల్లి పేరు కూడా రాధని మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే సో కర్ణుడిని దుర్యోధనుడు అంటే కౌరవరాజు అనేటువంటి దుర్యోధనుడు సో కర్ణుడికి ఏ రాజ్యానికి రాజుగా చేశారంటే మనకి ఇచ్చింది ఇక్కడ వంగ కాదండి, అంగరాజ్యానికి. అంటే మనకు కర్ణుడు అంగరాజ్యానికి సో రాజుగా ఎవరు నియమించారంటే మనకు దుర్యోధనుడు అనే పేరు గల సుయోధనుడు నియమించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కర్ణుడు. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఈ క్రింది వారిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటుండు. సో ఫస్ట్ చూస్తే ద్రోణాచార్యుడి యొక్క తండ్రి భరద్వాజుడు. ఎస్ కరెక్ట్ అండి. సో ద్రోణాచార్యుడి యొక్క తండ్రి ఎవరు? మనకు భరద్వాజుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడే మనకు ఎవరు? సో ద్రుపదుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఎస్ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి. ఎవరు? మనకు ద్రోణాచార్యుడు, అదేవిధంగా మనకి ఎవరు? సో ద్రుపదులను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో ద్రుపదుడిని అవమానించాడు కాదండి, ద్రోణాచార్యుని అవమానించాడు. సో మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ ఏమిటి ఇచ్చాడు? మనకు ద్రోణుడు ద్రుపదుడిని అవమానించాడు కాదండి, ద్రుపదుడే వచ్చేసరికి ద్రోణుని అవమానించాడు మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ సో ద్రోణుని యొక్క భార్య ఎవరు? మనకు కృపిగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ కరెక్ట్ అండి. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ద్రోణాచార్యుడు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు భరద్వాజుడు కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. ద్రోణాచార్యుడు, అదేవిధంగా సో ఒక ద్రుపదులు ఇద్దరు కూడా మంచి స్నేహితులను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యుడినే సో ఇక్కడ ద్రుపదులు అవమానించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రతీకారంగా సో ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు? సో ఇద్దరికి మధ్య వైరుధ్యం పెరుగుతుందండి. సో నెక్స్ట్ సో ద్రోణాచార్యుడు యొక్క భార్య ఎవరు? మనకు కృపిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు సో ద్రోణాచార్యుడు యొక్క కొడుకు ఎవరు? మనకు అశ్వత్థామగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సర్పజాతిని నాశనం చేయడానికి సో జనమేజయుడు చేసినటువంటి యాగం ఏంటి? మనకు సర్పయాగం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జనమేజయుడు ఎవరి యొక్క కొడుకు అంటే మనకు పరీక్షిత్ మహారాజు కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం గతంలో చెప్పుకున్నాము. సో పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము కాటు వలన మరణించడం వలన దీనితో జనమేజయుడు ఏం
జరపాలంటే సర్పాలన్నీ కూడా చంపాలనుకుంటాడు. అందుకు చేసినటువంటి యాగమే మనకేంటంటే సర్పయాగం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో అర్జునుని యొక్క ధనస్సు పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు అర్జునుని యొక్క ధనస్సు పేరు ఏంటంటే మనకు గాంధీవంగా గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్జునుని యొక్క ధనస్సు పేరు ఏంటంటే మనకు సో గాంధీవంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చేసరికి పాంచాజన్యం. ఈ పాంచాజన్యం ఏంటంటే సో మహావిష్ణువు యొక్క శంఖం పేరండి. సో మహావిష్ణువు యొక్క శంఖం పేరు మనకేంటంటే సో పాంచజన్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో దేవదత్తం వచ్చేసరికి దేవదత్తం ఎవరి శంఖం పేరు అంటే మనకు అర్జున్ యొక్క శంఖం పేరు దేవదత్తంగా గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అర్జున్ యొక్క శంఖం పేరు ఏంటంటే మనకు దేవదత్తం, అర్జున్ యొక్క ధనస్సు పేరు ఏంటంటే మనకు గాంధీవం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో మనకు ఇక్కడ మహావిష్ణువు యొక్క శంఖం పేరు ఏంటంటే మనకు ఇక్కడ సో పంచాజన్యం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో అజ్ఞాతవాస సమయంలో సో ద్రౌపదిని మోహించిన విరాట రాజు బామర్ది పేరేమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకి ఇక్కడ కీచకుడు అని గుర్తుపెట్టుకోవాలండి. కీచకుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కీచకుడు ఎవరు అంటే సో ఎవరు మనకి విరాట్ మహారాజు యొక్క సో బామర్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను సో ద్రౌపదిని మోహించి ఆమెను పొందాలనుకుంటాడు. కానీ అది తెలుసుకున్నటువంటి భీముడి చేతిలో ఈ కీచకుడు మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో విరాట్ రాజు కొలువులో ద్రౌపది ఏ పేరుతో ప్రవేశించింది? ఏ పేరుతో? మనకు మాలిని అనే పేరుతో ప్రవేశించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శముకునికి కుమారుడు ఎవరు? ఒక శముడు గురించి మన పరీక్షిత్ మహారాజు సో ఒక రోజు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సో దాహం వేయడంతో అక్కడ ఉన్నటువంటి శముకుడు తపస్సు చేస్తున్నప్పుడు దాహం తీర్చమని అడిగితే సో ఆ ముని సో తపస్సులు ఉండడం వల్ల పలకడండి. అందుకు కోపించినటువంటి పరీక్షిత్ మహారాజు అతని మెడలో ఏం వేశాడో చనిపోయినటువంటి సర్పం వేశాడు. సో దాన్ని చూసినటువంటి తన కుమారునటువంటి శృంగి ఏం చేశాడంటే ఎవరైతే సో తన తండ్రి యొక్క మెడలో ఈ పాము వేశాడో అతను సో తక్షకుడు అనే పాము కాటు వలన మరణిస్తాడని శపించడం జరిగింది. అక్కడ ఆ కథ మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ శముకుని యొక్క కుమారుడు ఎవరంటే మనకెవరు? శృంగి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ శృంగి చేతనే సో పరీక్షిత్ మహారాజు ఏమవ్వాడు? శాపాన్ని పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాపం వలన పరీక్షిత్ మహారాజు సో ఏ పాము కాటు వేయడం వల్ల మరణించాడంటే మనకు తక్షకుడు అనే పామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో పరీక్షిత్ మహారాజు దేహత్యాగములను విడిచిన స్థలం ఏమిటి అంటుండే. మనకు పరీక్షిత్ మహారాజు దేహత్యాగములను విడిచినటువంటి స్థలం వచ్చేసరికి మనకు గంగా నది తీరం అని గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్ర మహాభారతం యొక్క సో పర్వాలు ఎన్ని అంటుండే. సో మనకు ఆంధ్ర మహాభారతం ఎన్ని పర్వాలు అంటే మనకు 18 పర్వాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ 18 పర్వాలను తెలుగులోకి అనువదించిన ఎవరో మనకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రని గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిసారిగా సో మహాభారతాన్ని తెలుగు నుంచి నన్నయ్య 2.5 పర్వాలను చేస్తే సో నెక్స్ట్ వచ్చేసరికి తిక్కన్న వచ్చేసరికి 15 పర్వాలు, అదేవిధంగా మిగిలినటువంటి అరపర్వం వచ్చేసరికి ఎర్రన్న చేత మనకు అనువాదించబడినట్లా గుర్తుపెట్టారు. ఫైనల్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే సో తెలుగులోకి ఎక్కువ పర్వాలు సో మనకు తెలుగులోకి అనువాదించిన వ్యక్తి ఎవరంటే మనకు తిక్కనని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో భీష్ముడి యొక్క అసలు పేరు ఏమిటి? సో భీష్ముడి యొక్క అసలు పేరు అంటే మనకు దేవవ్రతుడు అండి. సో ఇక్కడ మనకు ఇతను భీష్మ ప్రతిజ్ఞ చేయడం వలన సో ఇతనికి ఏమని పేరు వచ్చిందంటే భీష్ముడు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చివరిగా ఇతను ఎవరి చేతిలో మరణించాడు? అర్జున్ చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇతని చంపడానికి అంబ సో నెక్స్ట్ జన్మలు ఎలా పుట్టిందంటే మనకు సికండిగా పుట్టినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నందిని ఎవరు సృష్టించారు? సో మనకి ఇక్కడ నందిని ఎవరి యొక్క వాహనం అంటే మనకు సో పరమేశ్వరుని యొక్క వాహనమే మనకు నంది వాహనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నందిని ఎవరు సృష్టించారంటే మనకు సో వశిష్ఠుడి చేత ఇది సృష్టించబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే జనమేజయుడు ఎవరి కుమారుడు అంటే ఎవరు? ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే జనమేజయుడు ఎవరి కుమారుడు అని అడుగుతున్నాడండి. ఇక్కడ జనమేజయుడు ఎవరి కుమారుడు? మనకు సో పరీక్షిత్ మహారాజు కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను చేసినటువంటి యాగమే మనకు సర్పయాగం అని గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ కచుని ప్రేమించింది ఎవరు? సో కచుని ప్రేమించింది ఎవరంటే మనకు సో దేవయాని అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో దుర్యోధనుడు లక్క గృహాన్ని ఎక్కడ నిర్మింపజేశాడు? సో మనకి ఇక్కడ సో దుర్యోధనుడు సో లక్క గృహాన్ని సో ఎందుకు నిర్మించాడంటే సో పాండవులను అదేవిధంగా ద్రౌపదిని చంపడానికి నిర్మించినటువంటి
గృహమే మనకేంటిది లక్క గృహం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్క గృహం వచ్చేసరికి ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది మనకు సో వారణావతం అని గుర్తుపెట్టుకోవాలి. మనకు వారణావతం వద్ద దుర్యోధనుడు పాండవులను వధించడానికి లక్క గృహాన్ని నిర్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్ర మహాభారతం రాసిన వారిని ఏమని పిలుస్తారు? మనకి ఇక్కడ వేదవ్యాసుడు చేత సంస్కృతంలో రాయబడినటువంటి సో మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్ర మహాభారతం అనే పేరుతో అనువాదించారు ముగ్గురు. ఎవరు మనకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. వీరిని మనం ఏమంటామంటే కవిత్రయంగా పిలుస్తాము. అందులో భాగంగా సో ఉన్నటువంటి 18 పర్వాలలో సో 15 పర్వాలు తిక్కన్న చేత రచించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 60 పర్వం వచ్చేసరికి ఎర్రన్న, అదేవిధంగా 2.5 పర్వం వచ్చేసరికి నన్నయ్య చేత సో అనువాదించబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ సత్యావతి కుమారులకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి అంటాడు. ఇక్కడ ఎవరు కుమారులు అంటే సత్యావతి కుమారులను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమంటున్నాడంటే సత్యావతి కుమారులు చిత్రాంగదుడు, అదేవిధంగా విచిత్ర వీరుడు అని గుర్తుపెట్టే. ఎస్ కరెక్టే. మనకి ఇక్కడ ఇక్కడ మనకు సత్యావతి కుమారులు ఎవరు? మనకు చిత్రాంగుడు అదేవిధంగా విచిత్ర వీరులను గుర్తుపెట్టాలి. ఎస్ కరెక్టే. నెక్స్ట్ కానీ చిత్రాంగుడు యొక్క భార్య ఎవరు? మనకు సో అంబిక. చిత్రాంగుడు యొక్క భార్య మనకి ఎవరంటే అంబిక మరియు అంబాలిక ఇద్దరు ఉన్నారంటే. మనకి ఇక్కడ మొత్తము అంబిక, అంబాలిక. సో ఈ ముగ్గురు కూడా కాశీ మహారాజులను గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ముగ్గురిని సో మనకు స్వయంవరం నుంచి తీసుకొని వచ్చిన వ్యక్తి మనకు భీష్ముడు. ఎందుకు? తన సోదరుడు అయినటువంటి ఎవరికి? మనకు సో చిత్రాంగదునికి. సో తన సోదరుడు కాదండి, తన కొడుకు వరుస అవుతాడండి. తన సోదరుడు వరుస సారీ ఇక్కడ మనకు తన సోదరుడు అయినటువంటి చిత్రాంగుడికి వివాహం ఇచ్చి చేయడానికి మనకు కాశీ రాజ్యం నుంచి సో భీష్ముడు తీసుకొచ్చింది ఎవరెవరంటే మనకు ముగ్గురి. అందులో ఎవరు? మనకు అంబిక, అంబాలిక. అందులో అంబ ఏం చేస్తుందంటే సో వేరే వాళ్ళని ప్రేమిస్తుంది. అది తెలిసినటువంటి భీష్ముడు వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. మిగిలిన ఇద్దరు ఎవరు? మనకు అంబాలిక ఇద్దరిని కూడా ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడంటే మనకు పెళ్లి చేస్తాడంటే మనకు సో విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడని. చాలా చిత్రాంగుడు కాదండి, విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చిత్రాంగుడిని భార్య అంబిక అంటాడు. కాదండి, విచిత్ర వీరుని యొక్క భార్య మనకి ఎవరంటే అంబిక అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చిత్రాంగదుడు గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణించాడు. ఎస్ కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు విచిత్ర వీరుడు వివాహమైన తర్వాత 7 సంవత్సరాలకు మరణించాడు. ఎస్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ విచిత్ర వీరుని మరణం తర్వాత భీష్ముడు వివాహానికి తిరస్కరించాడు. ఎస్ కరెక్ట్ అండి. సో అప్పుడు మనకు తిరస్కరించినప్పుడు సత్యాదేవికి అదేవిధంగా మనకు సో పరశానుడికి పుట్టినటువంటి సో వేదవ్యాసుని పిలిచి సో తన కోడలైనటువంటి సో మనకు అంబిక మరియు అంబాలిక ఇద్దరిని సో మనకు ఇద్దరికి పుత్ర సంతానం చేయమని కోరుతుంది. అందులో భాగంగా పుట్టిన వారే మనకు ఎవరు? సో ధృతరాష్ట్రుడు, అదేవిధంగా పాండవరాజు, అదేవిధంగా విదురుడు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇది మనకు సత్యవతికి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి అంటాడు. సో మనం ఏమంటాడు? ఫస్ట్ సో భీముడు హిడంబుని సంహరించాడు. కరెక్టే కదా. సో హిడంబుడిని సంహరించాడు. కరెక్టే. నెక్స్ట్ వచ్చరికి వ్యాసుడు హిడంబ పేరుని కమలపాలికగా మార్చాడు. అంటే వ్యాసుడు సో హిడంబ పేరుని సో కమలపాలికగా మార్చాడు. ఎవరు ఈ హిడంబ అంటే సో ఇక్కడ మనకు ఇక్కడ సో వనవాసం చేసేటప్పుడు సో మనకు హిడంబిక అదేవిధంగా హిడంబసురుడు అనే రాక్షసులు ఉంటారండి. వీళ్ళిద్దరు కూడా ఎవరు? మనకు సన్నా చెల్లెలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా వేదవ్యాసుడు హిడంబ అనే పేరుని ఎలా మార్చారంటే మనకు కమలపాలికగా మార్చాడు. అంటే కరెక్టే. నెక్స్ట్ హిడంబ అదేవిధంగా భీముల పుత్రుడే మనకెవరు? ఘటోద్గతుడు అండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఘటోద్గతుడు ఎవరంటే పాండవులకు సంబంధించినటువంటి మొట్టమొదటి సంతానంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకు సో పాండవులలో భీముడు అదేవిధంగా సో హిడంబసుని యొక్క సిస్టర్ అయినటువంటి హిడంబాను వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరు? మనకు భీముడు అని గుర్తుపెట్టుకోవాలంటే మనకు వనవాస సమయంలో హిడంబసురుడు అదేవిధంగా అతని యొక్క సోదరు ఎవరు? మనకు హిడంబని గుర్తుపెట్టుకోవాలి. హిడంబసురుని వధించింది ఎవరు? మనకు భీష్ముడు. సో అతని చెల్లెలినటువంటి సో హిడంబాను సో వేదవ్యాసుడు ఏమని పేరు మార్చారు? కమలపాలికగా మార్చాడు. అంటే హిడంబ పేరే మనకి ఎలా మార్చాడు? కమలపాలిక మార్చారు. ఈ హిడంబను ఎవరు వివాహం చేసుకున్నారంటే భీముడు వివాహం చేసుకోగా వీరికి పుట్టినటువంటి సంతానం మనకి ఎవరు? ఘటోద్గతుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఘటోద్గతుడే మనకు సో పాండవులలో మొట్టమొదటి కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఘటోద్గతుడు అంటే అర్థం ఏంటంటే నెత్తి మీద జుట్టు లేనివాడు అని అర్థం. అంటే మనకి ఇక్కడ ఘటోద్గతుడు అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే సో నెత్తి మీద జుట్టు లేనివాడు అని అర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే
అరణ్యవాసం తదనంతరము అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు పాండవులు తమ అస్త్రాలను ఏ వృక్షానికి కట్టి వెళ్ళారు? ఇప్పుడు మనకు పాండవులు సో మొత్తం 12 సంవత్సరాలు సో వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఈ అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు పాండవులు తమ యొక్క ఆయుధాలను ఎక్కడ ఉంచారంటే మనకు శమీ వృక్షం దగ్గర ఉంచారు. అంటే ఏ వృక్షం పైన ఉంచారంటే ఆయుధాలను శమీ వృక్షం పైన ఉంచినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శమీ వృక్షం అంటే మనకు జమ్మి చెట్టుగా గుర్తుపెట్టాలి. అంటే వాళ్ళ యొక్క ఆయుధాలను అజ్ఞాతవాసంలోకి వెళ్ళే ముందు సో ఏ చెట్టు పైన ఉంచారంటే మనకు జమ్మి చెట్టు పైన ఉంచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే మహాభారత కావ్యం మొత్తంలో పాచిగా తగలడం వల్ల రక్తం చిందించబడింది ఎవరి తలకు అంటే మనకి ఎవరి తలకు? ధర్మరాజు తలకు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భీష్ముని పైన శపథం చేసింది ఎవరు? భీష్ముని పైన శపథం చేసింది ఎవరంటే మనకు సో కాశీ రాజ్యం యొక్క మొదటి కుమార్తె అయినటువంటి అంబ. ఎందుకు అంబ అంటే ఈ అంబను అదేవిధంగా అంబాలికను సో భీష్ముడు తన సోదరునికి వివాహం ఇవ్వడానికి స్వయం వరించి తీసుకుని వచ్చాడు. అందులో భాగంగా ఈ అంబ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని ప్రేమిస్తుంది. సో వేరే వాళ్ళని ప్రేమిస్తే సో తిరిగి ఏం చేస్తాడంటే భీష్ముడు అతని దగ్గరికి పంపిస్తాడు. అతను ఏం చేస్తాడు? నిన్ను భీష్ముడు తీసుకువెళ్ళాడు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోను అంటాడు. అందులో భాగంగా మళ్ళీ వచ్చి అంబ ఏం చేస్తుంది? సో ఇలా ఉందని చెప్పి సో అట్లీస్ట్ అతను చేసుకోలేదు, మీరేం చేసుకోమంటే లేదంటే నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి మిమ్మల్ని చేసుకోలేను అంటాడు. సో దానికి కోపించినటువంటి అంబ సేమ్ చేస్తుందంటే సో భీష్ముడిని వధించడానికి సో మనకేం చేస్తుంది? శబ్దం చేసి అంటే భీష్ముడిని చంపుతానని శబ్దం చేసిన వ్యక్తే మనకి ఎవరు? అంబ అని. నెక్స్ట్ వచ్చే జన్మలో పరమేశ్వరుని యొక్క శివుని యొక్క అనుగ్రహంతో ఈమె ఎలా పుట్టింది మనకు? సో భీష్ముని వధించడానికి అంటే శిఖండిగా పుట్టినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శిఖండిని వాడుకొని సో అర్జునుడు భీష్ముని చంపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శకుంతల దుష్యంతుల కుమారుడు ఎవరు? మనకి ఇక్కడ శకుంతల దుష్యంతుల యొక్క కుమారుడు మనకు భరతుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు శకుంతల అదేవిధంగా దుష్యంతుడి యొక్క కుమారుడు మనకు భరతులను గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా శకుంతల ఎవరి దగ్గర పెరిగిందంటే మనకు కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం పెరిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ధృతరాష్ట్రుడు ఎవరి కుమారుడు? సో ధృతరాష్ట్రుడు ఎవరి కుమారుడు? మనకు అంబిక కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో వేదవ్యాసుడికి అదేవిధంగా అంబికాకు పుట్టినటువంటి సంతానం మనకు ధృతరాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ధృతరాష్ట్రం సరికి మనకు పుట్టుకతోనే గుడ్డివాడని గుర్తుపెట్టుకోవాలి. ఇతని భార్య మనకు గాంధారిని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గాంధారికి అదేవిధంగా ఈ ధృతరాష్ట్రకి సో 9 కుమారులు అదేవిధంగా ఒక కుమార్తె పుట్టినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ 9 కుమారులలో మొదటి వాడేవాడు సుయోధనుడు అని పేరు గల దుర్యోధనుడు. రెండో వాడు అంటే మనకు సో దుశ్శాసనుని గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళకి ఏకైక కుమార్తె పేరు మనకు దుశ్శలను గుర్తుపెట్టుకోవాలి. ఈ దుశ్శల యొక్క భర్త ఎవరు? మనకు సైంధవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సైంధవుడు ఎవరి చేతిలో మరణించాడంటే అర్జున్ చేతిలో మరణించినట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సైంధవుడు ఏ రాజ్యానికి సో రాజు అంటే మనకు సింధు రాజ్యం యొక్క రాజే మనకు ఈ సైంధవుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమంటున్నాడంటే సో పాండవులు ఏకచక్రాపురంలో బ్రాహ్మణులుగా చలామణి అయ్యారు. ఎస్ కరెక్ట్. మనకి ఇక్కడ సో పాండవులు అంట ఏకచక్రాపురంలో సో బ్రాహ్మణులుగా సో చలామణి అయ్యారండి. ఇది కరెక్ట్. నెక్స్ట్ సో పాండవుల పెద్ద కొడుకు ఎవరు? మనకు ఘటోత్కచుడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పాండవుల యొక్క పెద్ద కొడుకు ఎవరు? మనకు ఘటోత్కచుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు అరణ్యవాసం చేసేటప్పుడు హిడంబని వివాహం చేసుకున్న వ్యక్తి మనకు ఎవరు? భీముడు. ఈ భీముడికి అదేవిధంగా మనకు భీముడికి అదేవిధంగా హిడంబాకు జన్మించినటువంటి సంతానం మనకు ఘటోత్కచుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఘటోత్కచుడు అంటే మీనింగ్ ఏంటంటే నెత్తి మీద జుట్టు లేని వాడని అర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఘటోత్కచుడే పాండవుల యొక్క మొట్టమొదటి రాజుగా మనం మొట్టమొదటి కొడుకుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే పెద్ద కొడుకుగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ద్రౌపది సో ద్రుపదునికి యజ్ఞం వల్ల జన్మించింది. ఎస్ కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ సో ద్రుపదుడు ఎవరిని అవమానిస్తాడు? ద్రోణాచార్యని అవమానిస్తాడు. అందులో భాగంగా వీరిద్దరి మధ్య వైరుధ్యం పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ద్రోణాచార్యుడు ద్రుపదుని యొక్క కుమారుని చంపుతాడండి. సో అందులో భాగంగా మనం ఏమనుకో ఇతను పగబట్టి ఎవడు ద్రుపదుడు ద్రోణాచార్యుని చంపడానికి ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఇద్దరు ఒక కుమార్తె అదేవిధంగా ఒక కుమారుడు పుడతాడు. అందులో పుట్టినటువంటి కుమార్తె ఎవరు? మనకు ద్రౌపదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా కరెక్ట్. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ అయిన అంశాలకు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో పాండవుల పురోహితుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎవరు? దౌమ్యుడు. అంటే మనకు పాండవులకు సంబంధించినటువంటి పురోహితుడు ఎవరంటే మనకు దౌమ్యుడు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో విరాట్ రాజుతో పాటు దక్షిణ గోగ్రహానికి వెళ్ళని సో పాండవ వీరుడు ఎవరు? ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు 2 సో గోగ్రహణాలు గుర్తుపెట్టుకోవాలండి. సో ఒకటి ఏంటంటే దక్షిణ గోగ్రహానికి అదేవిధంగా ఉత్తర గోగ్రహానికి. ఇక్కడ మనకు దక్షిణ గోగ్రహానికి వెళ్ళింది ఎవరు? మనకు విరాట్ రాజు వెళ్ళాడు. నెక్స్ట్ ధర్మరాజు, భీముడు, నకులుడు అదేవిధంగా సహదేవుడు వెళ్ళారు. ఎవరి వైపు? విరాట్ వైపు. అంటే విరాట్ రాజుతో దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరంటే మనకు సో విరాట్ రాజు అదేవిధంగా
అదేవిధంగా ధర్మరాజు, భీముడు, నకులుడు, అదేవిధంగా సహదేవుడు. అదేవిధంగా మనకు ఈ సమయంలో ఉత్తర గృహానికి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మనకు ఉత్తరుడు ఎవరు మనకు విరాట్ మహారాజు యొక్క కొడుకు, అంటే విరాట్ మహారాజు అంటే కొడుకు అయినటువంటి ఉత్తరుడితో పాటు ఎవరు వెళ్ళారంటే మనకి ఇక్కడ అర్జునుడు వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఉత్తర గోగ్రహణానికి వెళ్ళిన వ్యక్తులేమో మనకు ఉత్తరుడు, అదేవిధంగా మనకు ఎవరు అర్జునుడిని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ గోగ్రహానికి వెళ్ళిన వారు అంటే విరాట్ మహారాజుతో పాటు ఈ నలుగురు పాండరాజులు వెళ్ళినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినట్లయితే లక్క గృహ దహనం తర్వాత పాండవులను పిలిచి అర్ధరాజ్యం ఇవ్వమని ధృతరాష్ట్రునికి ఎవరు సలహా ఇచ్చారంటే మనకి ఇక్కడ లక్క గృహ దహనం తర్వాత పాండవులను పిలిచి అర్ధరాజ్యం ఇవ్వమని ధృతరాష్ట్రుడికి ఎవరు సలహా ఇచ్చాడంటే తన సోదరుడు వరుసైనటువంటి విదురుడు పిలిచి సలహా ఇచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విదురుడు ఎవరికి పుట్టినటువంటి సంతానం అంటే మనకు వేదవ్యాసుడికి, అదేవిధంగా దాసికి ఎవరు, ఆ దాసి పేరు పరిశ్రమకి పుట్టినటువంటి సంతానం మనకు విదురుడు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కాండవ ప్రస్థంలో కొత్త రాజధానిని పాండవులకు ఎవరు ఏర్పాటు చేశారు? ఇక్కడ చూడండి, ఇక్కడ కాండవ ప్రస్థంలోనే కొత్త రాజధానిని పాండవులకు ఎవరు ఏర్పాటు చేయించారంటే మనకు ఇంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంద్రుడు కాండవ ప్రస్థంలో కొత్త రాజధానిని పాండవులకు ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పరీక్షిత్ గర్భంలో ఉండగా అస్త్రం వేసినది ఎవరు? మనం చూసాం ఇక్కడ. కల్కి మూవీ చూసేటప్పుడు మనకు ఫస్ట్ 5 minutes ఇది ఉంటుందండి. ఇక్కడ మనకు పరీక్షిత్ మహారాజు ఎవరి గర్భంలో ఉన్నారు? మనకు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అస్త్రం వేసింది ఎవరు అంటే మనకు అశ్వత్థామని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అర్జునుడికి పద్మవ్యూహాన్ని పన్నాగం చేసిన వ్యక్తి ఏమో ద్రోణాచార్యుని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు అర్జునుడి యొక్క కొడుకైనటువంటి పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అతని పైన అస్త్రము వదిలిన వ్యక్తి ఎవరు అంటే ద్రోణాచార్యుడి యొక్క కొడుకైనటువంటి అశ్వత్థాముడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాండవులు హస్తినాపురం వచ్చిన ఎన్ని సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చాడు అంటే 5 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పంచపాండవులు 5 సంవత్సరాలు అంటే మనకు పాండవులు హస్తినాపురం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినట్లయితే పరీక్షిత్తు ఎవరి కుమారుడు మనకు అభిమన్యుడు కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అస్త్రాన్ని వదిలిన వ్యక్తి మనకు ఎవరంటే మనకు ద్రోణాచార్యుడు కొడుకు అయినటువంటి అశ్వత్థామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కౌరవులతో జత కట్టి పాండవులతో యుద్ధానికి సన్నద్ధమైనటువంటి త్రిగద రాజు ఎవరంటే మనకు సుశర్మగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కౌరవులతో జత కట్టి పాండవులతో యుద్ధానికి సన్నద్ధమైన త్రిగర్త రాజు ఎవరంటే మనకు సుశర్మగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మహాభారతానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి వచ్చే వీడియోలో మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ.